హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే 2. సో ఈరోజు అయితే మార్నింగ్ 8 o'clock లెగ్సాం అండ్ ఇప్పుడై సర్ఫింగ్ అయితే వెళ్తున్నాం. అండ్ ప్రజెంట్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే హోటల్ కిందకైతే వచ్చాం. బ్రేక్ఫాస్ట్ మీకు ఏమేమి అవైలబుల్గా ఉంటాయంటే మ్యాక్సిమం అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మెయిన్గా మనకి వాటర్ మిలన్, పైనాపిల్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆమ్లెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆమ్లెట్ అడిగితే 2 సైడ్ బాయిల్ చేసి ఆమ్లెట్ అయితే ఇస్తారు. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే మేనేజ్ చేయొచ్చు. లైక్ మన ఇండియా టైప్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దొరకవు. చాలా అవైలబుల్గా ఉంటాయి. బ్రెడ్, జాము ఇలాంటివి ఏదో ఒకటి తినేసి మేనేజ్ చేసేయచ్చు. నేనైతే ఆమ్లెట్ తిన్నాను అండ్ అలాగే ఫ్రూట్స్ తిన్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం అయితే సర్ఫింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం బైక్ రెంట్కి తీసుకుని అయితే కనుక సర్ఫింగ్ అయితే వెళ్తున్నాం బయటికి. సో మనకి బైక్స్ అయితే రెంట్స్కి మనకి హోటల్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీరు బైక్ రెంట్కి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బైక్ వీడియో అయితే కంప్లీట్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చీట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి బైక్ డెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమైతే ఉన్నాయో మొత్తం క్లియర్గా వీడియో తీసుకోండి. అండ్ అలాగే మీరు బైక్ రెంట్ తీసుకోవాలంటే మనకి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోదు, మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. బట్ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే మనకి ఇండోనేషియాలో మన ఐడిపి అనేది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వర్క్ అవ్వదు. బట్ స్టిల్ మీరు థాయిలాండ్ అని పెట్టుకుని అప్లై చేసుకొని మేనేజ్ చేయొచ్చు, నో ఇష్యూ. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లేకపోయినప్పటికీ మీరు రెంట్కి తీసుకోవచ్చు, వీళ్ళు రెంట్కి ఇస్తారు. బట్ దొరికితేనే రిస్క్, దొరకకపోతే హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. మనం బైక్ రెంట్కి తీసుకునే టైంలో వీళ్ళైతే కనుక మొత్తం పాస్పోర్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా తీసుకుంటారు. సో మనకి బైక్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. సో కంప్లీట్గా ఇక్కడ రెంటల్కి బైక్స్ అన్నీ కూడా ఇలా పార్క్ చేసి ఉంటాయి అనమాట. మనకి అదేమో హోటల్ పక్కనే ఇలా బైక్స్ అన్నీ కూడా మనకి రెంటల్కి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు నచ్చిన బైక్ అయితే మీరు తీసుకోవచ్చు, మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ బైక్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. హోండా బ్రాండ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది హోండా F1 అంట. బట్ ఇలాంటివి మన ఇండియాలో అయితే లేవు. మ్యాక్సిమం బళ్ళన్నీ కూడా ఇలా ఉన్నాయి. NMAX అండ్ PCX ఇలాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. బైక్స్ అయితే రెంట్కి తీసుకొని హోటల్ నుంచి సర్ఫింగ్ చేద్దామని కుటా బీచ్కి అయితే వచ్చాం. సో ఇక్కడ సర్ఫింగ్ ఉంటుందా లేదని తెలియదు, ఎందుకంటే ఇక్కడ హెవీ రైన్ అయితే పడుతుంది. ఒక 10 minutes వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత రైన్ అయితే తగ్గింది. ఇప్పుడంతా బాగుంది. ఇక్కడ రైన్స్ ఎలా అంటే ఇప్పుడు సీజన్లో వచ్చి పోతూ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోవట్లేదు తెలియట్లేదు. క్లైమేట్ అయితే తేడాగానే ఉంటుంది. సో మీరైతే వచ్చేటప్పుడు ఖచ్చితంగా మార్చిలో రండి, మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. మార్చి నుంచి అయితే మీకు క్లైమేట్ బాగుంటుందంట. చూస్తున్నారు కదా బీచ్ ఎలా ఉందో. ఇప్పుడు వాటర్ కలర్ కూడా చేంజ్ అయినాయి కొంచెం. సో సర్ఫింగ్ అయితే ఉందని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు సర్ఫింగ్ అయితే వెళ్తున్నారు. టుడే అయితే బీచ్ ఖాళీగా ఉంది ప్లేస్ మొత్తం, ఎందుకంటే రైన్స్ పడడం వల్ల. ఇంకో ఇదే సర్ఫింగ్. సో సర్ఫింగ్ చేసే ప్లేస్ అయితే వచ్చేసాం. ఇంకో వీటి మీద నుంచుంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఇదంతా కూడా సర్ఫింగ్ చేసే వాళ్ళవే అనమాట. ఇవన్నీ కూడా మొత్తం మీకు బీచ్లో తీసుకెళ్తారు లోపలికి. కొంచెం అడ్వెంచర్ అనమాట ఇది, అందుకే మనం చేయట్లేదు. నాకైతే వాటర్ యాక్టివిటీస్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ బ్యాంకాక్లో, గోవాలో మొత్తం చేశాను. బట్ స్టిల్ నాకు వాటర్ యాక్టివిటీస్ పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. సో అందుకే నేను మ్యాక్సిమం చూసి ఆనందిస్తా, వాళ్ళు చేసి ఆనందిస్తారు. ఇక్కడ మొత్తం క్లైమేట్ బాగుందని చెప్పి మన వాళ్ళు ఫోటో షూట్స్ అయితే చేస్తున్నారు. అసలు ఈ రఫీ గారు ఫోటోలు ఎక్కడ తగ్గట్లేదు. ఒక షార్ట్ వేసుకొచ్చారు, టీ-షర్ట్ వేసుకొచ్చారు, మొత్తం బీచ్ అంతా అల్లాడిస్తున్నారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటే బాగుంటుంది, అంతేగాని హెవీగా రైన్స్ వచ్చేస్తే మాత్రం మొత్తం అప్సెట్ అయిపోతుంది. ప్లాన్ అంతా డే వేస్ట్ అయిపోతుంది అనమాట. రెయిన్ రాకపోతే కనుక చాలా బాగుంటుంది. రైన్స్ వస్తే మాత్రం ఇక్కడ మాత్రం మీరు ఎంజాయ్ చేయలేరు. అండ్ అలాగే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా బైక్ రెంట్ తీసుకొని బైక్ మీదకి రండి. ఎందుకంటే కొంచెం చాలా లోపలికి అయితే ఉన్నాయి. కార్స్ అయితే వచ్చే ప్లేస్ కూడా లేదు అనమాట. మీకు పార్కింగ్ కూడా కార్స్ ఉంటే అవైలబుల్గా ఉండదు. రెంటల్ కాస్ట్ ఎంత అనేది నేను బైక్ డెలివరీ చేసినప్పుడు చెప్తాను. అండ్ ఈ సర్ఫింగ్ మొత్తం కాస్ట్ ఎంత ఉందో కూడా మీకు వన్ సర్ఫింగ్ కంప్లీట్ అయిపోయింది చెప్తాను. ప్రజెంట్ మనకి మొత్తం మేము అవుట్ ఆఫ్ 4లో 3 members సర్ఫింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 4-5 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్ఫింగ్ చేసే ప్లేసెస్ అనమాట. సో మీరు సర్ఫింగ్ చేయాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు రేట్ అయితే మాట్లాడుకోండి. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక మంచి ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. మీరు రేట్ మాట్లాడుకొని అప్పుడైతే సర్ఫింగ్ చేయండి. ఒకరిని ఇద్దరిని అయితే కనుక్కోండి. ఎందుకంటే మీరు ఒకరిని అడిగినట్లయితే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువ రేటే చెప్తారు. ప్లస్ మన ఇండియన్స్ అనేది అప్పటికి వీళ్ళు కొంచెం రేట్లు అయితే పెంచే చెప్తున్నారు అనమాట. సో అలలు చూసారా ఇక్కడ ఎంత పెద్దగా అయితే వస్తున్నాయో. అంటే ఇప్పుడు మనకి రైన్స్ ఎక్కువ పడుతున్నాయి కదా. ప్లస్ బాలీలో మొన్నటిదాకా ఫ్లూట్స్ అయితే వచ్చినాయి. మేము వచ్చే ముందు రోజు వరకు కూడా వర్షాలే ఉన్నాయి ఇక్కడ బాగా. ప్రజెంట్ అయితే ఆన్ అండ్ ఆఫ్లో అంటే వస్తూ పోతూ ఉన్నాయి. ప్రజెంట్ కాసేపు వర్షం పడుతుంది, కాసేపు అయితే ఇలా కూల్గా అయితే ఉంటుంది వెదర్. మనకి సముద్రం కూడా మొత్తం చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది, చాలా దూరం అయితే వస్తుంది అనమాట. సర్ఫింగ్ కాస్ట్ అయితే మన ఇండియన్ కరెన్సీలో పర్ పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం 3 personకి 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
సో ఇక్కడ వీళ్ళు అయితే మనకి ఇన్స్ట్రక్షన్లు అయితే ఇస్తున్నారు ఎలా చేయాలో వాటర్ యాక్టివిటీ. ఈ సర్ఫింగ్ అనేది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఏదో ఎక్సర్సైజ్ ఎలా ఉంది. ఇక్కడ మొత్తం కూడా మనకి చేసి చూపిస్తున్నాను. అంటే మనం వాటర్ యాక్టివిటీ చేసినప్పుడు సో మీరు ఏ విధంగా ఒకవేళ మీరు కరెక్ట్గా లేకపోతే కనుక పడిపోతుంది. పైగా మీకు మళ్ళీ జాకెట్లు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో ప్రాబ్లం అయితే ఏముండదు, బట్ మీరు ప్యానిక్ అవ్వకుండా అనమాట ఇవన్నీ కూడా. సో మన వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు అడ్వెంచర్స్ చేయడానికి అయితే కనుక. సో ప్రజెంట్ వీళ్ళు ఈ పట్టుకొని అయితే వస్తున్నారు. ఇందులోనే ఇక్కడే చేపిస్తారనమాట ఈ లొకేషన్లో. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఎలా చేయాలనేది, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ కాళ్ళకి పడిపోకుండా ఒక థ్రెడ్ అయితే కట్టారనమాట, అంటే ఇది విడిపోకుండా. సో ఫైనల్లీ సర్ఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. సో రఫీ సర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రఫీ సర్ఫింగ్ చేసాడు. చాలా బాగుంది. కాకపోతే ప్రాక్టీస్ లేకపోతే మనం కొంచెం ఇబ్బంది పడతాం. బట్ ఒక 5-6 టైమ్స్ చేసిన తర్వాత మంచిగా ఉంది. నేను కూడా ఒక 2-3 సార్లు ట్రై చేస్తే వర్కౌట్ అయింది. రఫీ చేశాడు అండ్ అలాగే మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చేశారు. వాళ్ళిద్దరూ బాగానే ట్రై చేశారు. బట్ మీకు ఏంటంటే ప్రాక్టీస్ లేకపోతే వాటర్లో ప్రతిసారి పడిపోతుంటారు. మీకు ఫోటోలు తీసుకోవాలి కూడా ఒకరు ఉండాలి. ఆ ఫోటోగ్రాఫర్ నేనే అయ్యాను వీళ్ళకి. సో నేను మొత్తం ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేశాను నీట్గా. అంటే వాటర్లో మనం వచ్చే టైంలో అందు మీద కొంచెం మంచి షార్ట్స్ వస్తాయి అనమాట. సో వివో X300 Pro మేము కెమెరా యూస్ చేసాం ఫోటోలకి. సో వీళ్ళు చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా. అండ్ మీరు కనుక వస్తే కనుక మంచిగా ట్రై చేయండి, చాలా బాగుంది. బట్ ఇప్పుడైతే ఎవ్వరూ లేరు ప్రజెంట్, మరి ఎవరు చేయట్లేదు. మరి దాని సీజనో తెలియదు, లేకపోతే ఇక్కడ ఎవరో సర్ఫింగ్ చేయరో తెలియదు. మేబీ మీ ఇండియా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. 1000 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి, వర్తే. నియర్లీ వాళ్ళు 30 మినిట్స్ చేయించారు, బాగుంది. ఈయన ఫిష్ని ఇక్కడ హంటింగ్ చేస్తున్నారు, చూద్దాం ఎలా హంట్ చేస్తారో. దానికి చివరిన ఏదో ఎరేసారు, రొయ్యలు అనుకుంటా అవి మేబీ. ఇప్పుడు దాన్ని ఇసురుతారు లోపలికి. Oh my god. వెళ్ళలేదు ఫస్ట్ టైం, మళ్ళీ వేశారు. ఇప్పుడు వెళ్ళింది, చాలా లోపలికి వెళ్ళింది అది. నేనైతే బయటకు వచ్చేస్తున్నారు. అమ్మ ఎంత థ్రెడ్ ఉందో, ఈ థ్రెడ్ అంతా లోపలికి వెళ్ళింది అనమాట. సో అది అలలతో పాటు లోపలికి వెళ్ళి పెద్ద చేపే పడే అవకాశం కూడా ఉంది. సెల్ఫీ కాదు, ఇక్కడ పెట్టేశారనమాట. ఫిష్ పడినప్పుడు ఇంక ఈయన మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉంటాడు అనమాట, టైట్ చేస్తాడు. సర్ఫింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ కోకోనట్ అయితే ఇస్తారు, ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది కదా. సో అవి మనకి సాల్ట్ వాటర్ కదా మొత్తం, అందువల్ల మనకి కోకోనట్ అయితే కొట్టిస్తారు. బట్ ఈ కోకోనట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, లిటరల్లీ 1 లీటర్ వాటర్ అబౌవ్ ఉంటాయి ఇందులో. ఒక కోకోనట్ ఇద్దరైతే కంపల్సరీ తాగొచ్చు. వీళ్ళ కత్తి కూడా చూసారా ఎలా ఉందో, ఏదో మటన్ కొట్టే కత్తిలా ఉంది ఇది, మటన్ మస్తాన్ కత్తిలాగా. ఓకే, నువ్వు తెలుసంట, యూట్యూబర్ కదా. వీళ్ళు నరికే స్టైల్ చూసారా, మన స్టైల్ నరకరు, వీళ్ళు వెరైటీగా నరుకుతున్నారు కొబ్బరికాయ కూడా. వావ్, సరే ఎన్ని వాటర్ ఉన్నాయో, ఈజీగా లీటర్ వాటర్ పైన ఉంటాయి.
బాబ్బా ఓపెన్ వన్స్ ఓపెన్. స్ట్రా ప్లీజ్. సరే ఈజీగా లీటర్ వాటర్ అబౌవ్ ఉంటాయి ఇందులో. పైగా మనకి ఈ తొక్క అయితే చాలా మందంగా ఉంది మనకన్నా, సో అందుకే వీళ్ళు ఈ స్టైల్లో నరుగుతున్నారు. సో ఇక్కడ వచ్చింది మొత్తం మసాజులు కావాలని అడుగుతుంది, అంటే నార్మల్ మసాజ్లే. మామూలుగా ఇక్కడ వీళ్ళు అలసిపోయారు కాబట్టి బీచ్లో సర్ఫింగ్ చేసి, సో వీళ్ళకి మామూలుగా నెక్ మసాజ్ అండ్ ఫుట్ మసాజ్ అయితే కావాలని అడుగుతున్నారు. అండ్ ఇప్పుడైతే పూసలు అమ్మాయి ఆవిడ, దాని నుంచి వచ్చి పూసలు కొనండి అంటుంది, కానీ మేము కొనట్లేదు, అందుకే మళ్ళీ వచ్చింది. సో వీళ్ళతో పాటు నేను ఉన్నాను కాబట్టి నాకు కోకోనట్ అయితే ఇచ్చారు, బట్ ఫ్రీగా ఇవ్వలేదు. వీళ్ళు 35,000 అయితే తీసుకున్నారు ఇక్కడ రూపీస్లో, అంటే మనకి నియర్లీ 150 రూపీస్ అనమాట. 150 రూపీస్ అంటే చాలా పెద్ద కొబ్బరి బండం. మనకి మామూలుగానే 100 రూపాయలకి ఒక బాటిల్ అవుతుంది కదా, ఇక్కడ ఈ బాటిల్న్నర పైన అవుతుంది అనమాట 150 రూపాయలకి. చూసారా ఆ బండం ఎంత ఉందో సైజు, అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే ఉన్నాయి. సో క్యాష్ అయితే ఇచ్చేస్తున్నాం, ఒక్కొక్కరికి పర్ పర్సన్కి 2 lakh తీసుకున్నారు ఈయన. ఓకే, మీ ఒకవేళ కయ్యూవాయా బీచ్కి వస్తే కనుక కంపల్సరీ రైబన్బర్ సర్ఫింగ్ లెసన్ అంట ఈ షాప్ అయితే మంచి ప్రైస్కే ఇచ్చారు. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వస్తే కనుక. పెటా మ్యాక్స్, పెటా లైట్ దీని పేరు, అంటే మనం పెట్రోల్ బంక్ అని అంటాం కదా, వీళ్ళు పెటా లైట్, పెటా మ్యాక్స్ అని అంటారు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ఎంత ఉందో కూడా ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తా. పెట్రోల్ కొట్టించాలంటే పెద్ద లైన్ ఉంది, బట్ ఇక్కడ మొత్తం కంపల్సరీగా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఇక్కడ లేన్స్లో వెళ్ళేటప్పుడు కూడా, ఎవరైనా లేన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఓవర్టేక్ అయితే త్వరగా చేయట్లేదు, డైరెక్ట్గా లేన్లోనే వెళ్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకు పెట్రోల్ బంక్లు అయితే ఈ విధంగా ఉంటాయి. పెటా మీనా అనే పెట్రోల్ బంక్ అనమాట ఇది. అంటే మనకి నయారా పెట్రోల్ బంక్ కానీ లేకపోతే హెచ్పి పెట్రోల్ బంక్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ పెటా మీనా అనేది అనమాట ఇది బ్రాండ్. సో ఈ లైన్లో మనం అయితే నుంచున్నాం. దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మీకు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో చెప్తాను. సో ఇక్కడ మనకి పెట్రోల్ ప్రైస్ అయితే కనుక లీటరు 10,000 రూపాయలు అయితే ఉంది ఇక్కడ రూపీస్లో. అంటే మనకి ఇండియన్ రూపీస్లో నియర్లీ 50 రూపీస్ అనమాట, దగ్గరలో ఉంటుంది. నేను కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు, స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఒకసారి. సో మనమైతే ఇప్పుడు ఒక 3 లీటర్స్ అయితే కొట్టిద్దాం అనుకుంటున్నాం మేము సాయంత్రం అట్లా స్పీచ్ అది వెళ్ళడానికి. సో మనమైతే 30,000 రూపీస్ 3 లీటర్ కొట్టించాం. ట్యాంక్ అయితే కూడా ఫుల్ అయిపోయింది 3 లీటర్స్కే. సో ఇప్పుడు ఇక్కడ మనం సోప్ కొంటకైతే వచ్చాం, ఇండో మార్ట్ అంట. చూద్దాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అసలు మార్కెట్లో, మనం ఏమన్నా ఉన్నాయా లేదా. మనకి సంతూర్ సోపులు, లక్స్ సోపులు ఉంటాయి కదా, ఇక్కడ ఏ సోపులు ఉన్నాయో చూద్దాం. బాతింగ్ సోప్, సో చూసారా మన సబ్బులన్నీ ఇక్కడ ఉన్నాయి, మన బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. లైఫ్ బాయ్ బ్రో ఏదో ఒకటి తీసుకుందాం. డెటాల్, నేను డెటాల్ తీసుకుంటా. లక్స్ తీసుకుంటా. ఇంత పెద్ద ప్యాకెట్లు ఉన్నాయండి, నలుగురు తీసుకో. లెమన్ ఎందుకు, లక్స్ బాగుంటుంది స్మెల్. కాదబ్బా, ఇలాంటి జిడ్డు పోవాలంటే లెమనే ఉండాలి. ఓకే సరే, ఇంకేమైనా కావాలా? బాడీ లోషన్, ఐస్ క్రీమ్స్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, మన బ్రాండ్స్ అయితే ఏముండవు ఇక్కడ. సో గైస్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ మన హోటల్లోనే చేసేసాం. లంచ్ అయితే మీకు ఇక్కడ ఆఫ్టర్నూన్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ మేము ఏదో ఆర్డర్ చేసాం, ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే మనలాగా అయితే ఏమి ఉండదు, కొంచెం స్వీట్ అయితే ఉంది రైస్. అండ్ తర్వాత పిజ్జా చెప్పుకున్నాం, బాగా చీజ్ ఎక్కువ ఉంది, బట్ తప్పదు ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తినేసిన తర్వాత ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నాం. ఫుల్గా స్లీప్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఈవినింగ్ లెగిసి అట్లాస్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి 4.3 kilometers అయితే ఉంది. సో ఈ బీచ్కి మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం అనమాట. బీచ్ క్లబ్ ఇది, అట్లాస్ బీచ్ క్లబ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మేమైతే స్టార్ట్ అయిపోయాం అట్లాస్ బీచ్ క్లబ్కి. ఇక్కడ నుంచి 4.3 kilometers అయితే ఉంది. సో ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే ఎర్లీగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉంటే కనుక నియర్లీ 30 minutes అయితే టైం పడుతుంది. ఇంకా జస్ట్ 1 kilometer మాత్రమే ఉంది. 1 kilometer మనం రీచ్ అయిపోయామంటే మన డెస్టినేషన్కి వచ్చేసినట్టే. సో చూడండి ఇక్కడ మొత్తం పొలాలు అవి ఎలా పండిస్తున్నారు సిటీలోనే. ఎగ్జిబిషన్ ఇది మన జైంట్ వీల్ అనమాట. వీళ్ళకి పొలాలంటే సిటీలోనే బిల్డింగ్లోనే పక్కన పొలాలు పండించేస్తున్నారు వరి పంట. సో ఎవరి పొలం వాళ్ళే పండించుకుంటున్నారేమో రైస్ కోసం ఐ థింక్. మీకు వాయిస్ అయితే క్లారిటీగా వినిపించకపోవచ్చు ఎందుకంటే కొంచెం విండ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ.
పార్కింగ్ ఇదే. సో ఇదే మన పార్కింగ్ స్పేస్, ఫ్రీ కస్టమర్ పార్కింగ్ ఉంది చూసారు ఇక్కడ. ఇక్కడ మనం బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలామంది అయితే ఆల్రెడీ వచ్చేసారు. ఇది మనకు 24 hours అవైలబుల్గానే ఉంటుంది. బట్ ఇదే మంచి టైం. చూసారు కదా, అదే అట్లా సూపర్ క్లబ్ అయితే మనకు కనబడుతుంది. చూసి వ్యూ ఎంత బాగుందో. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సూపర్ బస్లా. సో దిస్ ఈజ్ ద లోగో, అట్లాస్ బీచ్ ఫెస్ట్. ఇదంతా రిజర్వేషన్ కౌంటర్ అనమాట. ఇక్కడ మొత్తం ఎక్కువ ఫారినర్స్ వస్తారు. బాలికి ఎక్కువ వచ్చే టూరిస్టులు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళకి ఇది నియర్ బై ప్లేస్ అని, చాలా దగ్గర, ఒక 4 hours జర్నీ ఉంటుంది మేబీ. సో బాలి వచ్చే వాళ్ళలో మనకి అందుకే టూరిస్టులు ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ కనబడుతుంటారు. ఎంట్రీ పాసెస్ అయితే ఉంటాయి. మేము ఎంట్రీ పాస్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. మనకైతే చేతికో ట్యాగ్ అయితే వేశారు అట్లాస్ అని. సో అండ్ అలాగే లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం. దిస్ ఈజ్ అట్లాస్ సూపర్ క్లబ్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ గుర్రం చాలా బాగుంది. సో ఫైనల్గా మేమైతే అట్లాస్ బీచ్ క్లబ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం. బాగుంది, చాలా బాగుంది. అండ్ మనకి సముద్రం ముందు కొంచెం రిలాక్సింగ్ ప్లేస్. అండ్ చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఇండియన్స్ అయితే ఎవరు లేరు. మాకు తెలిసి నార్త్ వాళ్ళు ఉన్నారు కానీ బట్ తక్కువ. బట్ ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఏదన్నా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుంటాం. ఇక డే 2 వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ రేపు మార్నింగ్ డే 3 వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.